మిత్రులారా, మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. ఈరోజు ముందుగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన సమస్యగా మారినటువంటి బెట్టింగ్ యాప్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్ యువతని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనందరం మనకి తోచిన విధంగా ఆ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ యువత పెడదారిని పట్టకుండా మనం కృషి చేద్దాం. దీనిలో భాగంగా మన అందరం మనకు తెలిసిన వాళ్ళు యువకుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన ద్వాదశ లవణ శ్రేణిలో తర్వాతి లవణం గురించి చెప్పుకోకపోయే ముందు ఒక విషయం చెప్తాను. ఈ ద్వాదశ లవణాలు ఏ రకమైనటువంటి డాక్టరు పర్యవేక్షణ లేకుండా మనకి కొద్ది అవగాహనతో వేసుకోగలిగినటువంటి లవణాలు. స్వల్పకాల చికిత్సలకి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం చిన్న విషయాలకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం వలన అక్కడ అనేక రకాల పరీక్షలు చేసి మనం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోగలగడానికి ఏకైక పరిష్కారం ఈ ద్వాదశ లవణాలు. ద్వాదశ లవణాలని ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం వాడుకోవచ్చు. ఈ లవణాలు వాడే క్రమంలో మనం ఎంచుకోవడంలో ఏదైనా పొరపాటు చేసినా కానీ ఏ రకమైనటువంటి ప్రమాదము జరగదు. మన శరీరంలో ఉన్నటువంటి లవణాలలో ఏదో ఒక లవణం లోపం వలన మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు రకరకాల రూపంలో మనకి శరీరం వ్యక్తం చేస్తుంది. తద్వారా మనం ఆ లవణ లోపాన్ని గుర్తించి తగిన లవణాన్ని ఎంచుకోవడం ద్వారా మనం మంచి పరిష్కారాన్ని పొందవచ్చు. సో ఈ విధంగా ద్వాదశ లవణాలని మనం ఉపయోగించుకుని మనకి స్వల్పకాలికంగా వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బాగా ఉపయోగపడతాయని మీకు ఈ విషయాన్ని మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇక మన ద్వాదశ లవణ శ్రేణిలో తరువాతి లవణం అంటే 6వ లవణం కాల్కేరియా ఫాస్. ఈ కాల్కేరియా ఫాస్ ఒక విధంగా చెప్పాలంటే ద్వాదశ లవణ శ్రేణిలో ముఖ్యమైనది. ఇది రక్తంలోను, కండరాలలోను, ఎముకల్లోనూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన ముఖ్య లవణంగా దీన్ని చెప్పవచ్చు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మనం ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఈ లవణం చిన్న వయస్సు నుండి పసిపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా బాలింతల్లో ఈ లవణం వాడుకున్నట్లయితే వాడినట్లయితే తల్లికి పాలు పెరిగి పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే తల్లులకు పాలు పడనప్పుడు ఈ లవణం వాడటం ద్వారా తల్లులకు పాలు పడతాయి. తద్వారా పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా అప్పుడే పుట్టిన పిల్లలకు మాడు పూడనట్లయితే ఈ లవణం వాడటం ద్వారా మాడు పూడుతుంది. అంతేకాకుండా పిల్లల్లో పళ్ళు సరిగా రానప్పుడు, పళ్ళు వరుస క్రమం సరిగా లేనప్పుడు ఈ లవణం దాన్ని సరిచేస్తుంది. పళ్ళు వచ్చేటప్పుడు వచ్చే ఇబ్బందులను కూడా ఇది సరిచేస్తుంది. తల్లులకు వాడటం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఇది సరిచేస్తుంది. గర్భవతి అయినప్పుడే తల్లులకు ఈ మందులు వాడితే, వీటితో పాటు కొన్ని మందులను కలిపి వాడితే ప్రసవం సుఖంగా జరగడమే కాకుండా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంటే కాల్కేరియా ఫాస్ని కాల్కేరియా ఫ్లోరు, మెగ్నీషియం ఫాస్ లాంటి ఇతర లవణాలతో కలిపి వాడటం ద్వారా సుఖప్రసవం అవటమే కాకుండా
ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తుంది. ఇది ఈ ద్వాదశ లవణాల్లోని అద్భుతం. ఈ ద్వాదశ లవణాలని ఆ తరువాత పిల్లల ఎదుగుదలలో కూడా ఈ ద్వాదశ లవణాల్లో ముఖ్యమైన ఈ కాల్కేరియా ఫాస్ పిల్లల ఎదుగుదలలో కూడా బాగా పనిచేస్తుంది. వయసుకు తగ్గట్టుగా ఎదగకపోతే ఈ లవణాన్ని వాడితే వాళ్ళు ఆ లోపం సరి అయ్యి వాళ్ళు ఎదుగుతారు. కొంతమంది మా అబ్బాయికి 8 ఏళ్ళు వచ్చినాయి, 9 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పొట్టిగానే ఉన్నట్టున్నాడు, అది ఇది అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ లవణం గనక ఇచ్చినట్లయితే మంచి పోషణ కలిగి బాగా ఎత్తుగా పెరుగుతారు కూడా. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే లవణంగా కూడా దీన్ని చెప్తారు. ఈ విధంగా పిల్లల పోషణకు ఎదుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు వాళ్ళ ఆలోచనాసరణని పెంచడానికి, ఆలోచన శక్తిని పెంచడానికి ఈ లవణం బాగా ఉపయోగపడుతుంది. ఈ లవణం ఇంకా అనేక రకాలైనటువంటి బాధలకు ఉపశమనంగా ఉంటుంది. బలంగా లేని పిల్లలు కొంచెం బలాన్ని పొందడం కోసం ఈ లవణం వాడతాం. ఈ లవణం వెన్నెముక నిర్మాణంలోను, అలాగే ఎముకల్లో కాల్షియం అధికంగా ఉండటం కోసం ఈ లవణం బాగా పనిచేస్తుంది. కొంతమందికి ఎముకలు లో సరైనటువంటి కాల్షియం లేక వెన్నెముక ఉండి బద్ద వల్లే వంగుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ లవణం వాడటం ద్వారా ఆ లోపాన్ని సరి చేయవచ్చు. ప్రత్యేకంగా ఈ కాల్కేరియా ఫాస్ అనేటటువంటి లవణాన్ని ఇతర లవణాలతో పాటు మనకి ఇతర లవణాలు వాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ కాల్కేరియా ఫాస్ని వాడటం ద్వారా ఈ లవణం బాగా పనిచేసే శరీరానికి బాగా పనిచేసి మనం ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. అంటే దీన్ని ఇంటర్ కరెంట్ రెమెడీ అంటాం. ఒక లవణానికి ఇంకో లవణానికి మధ్యలో ఈ కాల్కేరియా ఫాస్ వాడటం వలన ఆ రెండు లవణాలు కూడా బాగా పనిచేసేట్టుగా చేస్తాయి. ఆ విధంగా ఇతర లవణాలు వాడుతున్నప్పుడు ఈ లవణాన్ని ఇంటర్ కరెంట్ రెమెడీగా మధ్య మధ్యలో వాడటం అనేది జరుగుతుంది. అలా వాడటం వలన ఆ లవణాలు బాగా పనిచేస్తాయి, మనం ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. జ్ఞాపక శక్తి నశించుట, ఆలోచన సరిగా చేయలేకపోవుట లాంటి సందర్భాల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. పిల్లల్లో వెనకబాటుతనం కనుక గమనించినట్లయితే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా వాళ్ళు అన్ని విషయాల్లో ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధిమాంద్యంలోనూ పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉండటం వల్ల అలాంటి సమస్యల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. స్త్రీలకు ఇది అద్భుతమైనటువంటి లవణం అని చెప్పవచ్చు. ఋతు సమస్యల్లో ఈ లవణం బాగా ఉపయోగిస్తుంది. కాల్కేరియా ఫాస్ స్త్రీలకు వాళ్ళ అన్ని స్థాయిల్లోనూ, అంటే గర్భవతి అయినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు కూడా ఈ లవణం మనకి ఉపయోగించినట్లయితే వాళ్ళ ఆరోగ్యమే కాకుండా పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది గమనించి గర్భవతి అయిన వెంటనే ఈ లవణాన్ని వాడటం ప్రారంభించినట్లయితే పుట్టే పిల్లలకు వాళ్ళ కుటుంబ పరంగా వచ్చేటటువంటి అనువంశిక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యవంతంగాను తెలివితేటలతో కూడిన వాళ్ళుగాను వాళ్ళు పిల్లలు పుడతారు. కాబట్టి ఈ లవణాన్ని గర్భవతి అయినట్లుగా గమనించిన తర్వాత ప్రసవించే వరకు వాడుకున్నట్లయితే సుఖప్రసవము మరియు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుడతారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఆడవాళ్లలో తలనొప్పులకు ఇది అద్భుతమైనటువంటి లవణం. అంతేకాకుండా యుక్త వయసులో ఉన్న ఆడపిల్లల్లో కూడా తలనొప్పులకు ఇది బాగా పనిచేస్తుంది. చాలామంది ఆడపిల్లలు స్కూల్ నుంచి రాగానే తలనొప్పి ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి తలనొప్పులకు కాల్కేరియా ఫాస్ అద్భుతమైనటువంటి మందు. ఈ కాల్కేరియా ఫాస్ని మనకి తల వంచటం వలన వచ్చిన తలనొప్పులకి, అధిక శ్రమ వలన వచ్చిన తలనొప్పులకి కూడా ఈ కాల్కేరియా ఫాస్ అనేది
పనిచేస్తుంది. ఎక్కువగా ఉన్నటువంటి వెలుతురులో అంటే ట్యూబ్ లైట్ వెలుతురులోనో ఎలాంటి అధికమైనటువంటి వెలుతురులో కాంతిలో మనకి చదవటం వలన కూడా వచ్చే తలనొప్పుల్ని ఈ కాల్కేరియా ఫాస్ తగ్గిస్తుంది. కాల్కేరియా ఫాస్ ఒక తలనొప్పులనే కాకుండా మనకి చెవి సంబంధించిన సమస్యల్లో కూడా, అంటే చెవిలో నుంచి చీములు కారటం కానీ, గుబిలి రావటం కానీ, ఇలాంటి సమస్యల్లో ఈ కాల్కేరియా ఫాస్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కాల్కేరియా ఫాస్ మోకాళ్ళ నొప్పులు, అంటే మనం వాకింగ్ చేసి ఎక్కువగా శ్రమ చేయటం వలన వచ్చిన మోకాళ్ళ నొప్పులకు కూడా ఇది మంచి పరిష్కారం. అంటే మనకి ఎముకల్లో బలం తగ్గినప్పుడు వచ్చే నొప్పులకు కూడా ఇది మంచి లవణంగా పనిచేస్తుంది, ఉపశమనం ఇచ్చే లవణంగా విషయంలో ఇది అద్భుతమైనటువంటి లవణం. అంటే కంటి కాంచబింబం మీద మచ్చలని, క్యాటరాక్ట్ సమస్యని ఇది సరిచేస్తుంది. అలాగే కంటి నుంచి నీరు కారుతున్నట్లయితే అలాంటి సందర్భంలో ఈ లవణాన్ని వాడినట్లయితే వెంటనే ఆ కంటి నుంచి నీరు కారే సమస్య తగ్గుతుంది. ఈ విధంగా కళ్ళు, చెవులు, అంటే చెవుల నుంచి జరిగే ముక్కు నుంచి జరిగే స్రావాలు, కళ్ళ నుంచి, చెవుల నుంచి, ముక్కు నుంచి జరిగే స్రావాల విషయంలో ఈ లవణం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే అలాంటి సందర్భంలో ఈ లవణం పనిచేస్తుంది. అలాగే ముక్కులో కాయలు అంటాం, పాలిప్ అంటాం, ఆ పాలిపులు ఏర్పడినప్పుడు కూడా ఈ లవణం వాడటం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. అట్లాగే మనం ఆహారం తీసుకున్నప్పుడు పొట్ట బరువుగా ఉన్నట్లు అనిపిస్తే ఈ లవణం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ లవణాన్ని వాడటం ద్వారా మనకి వాయుపూరితం అవ్వకుండా, పొట్ట ఉబ్బరంగా లేకుండా మనం ఉపశమనం కలుగుతుంది. జీర్ణం వలన మనకి నోరు అరుచిగా ఉండటం, అలాగే నోటి నుండి దుర్వాసన రావటం, ఇలాంటి సమస్యల్లో ఈ లవణం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ జీర్ణాశయ సంబంధమైన సమస్యల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. చాలా మందికి నోటి దుర్వాసన అనేది పెద్ద సమస్య. అసలు నోటి దుర్వాసన దానికోసం రకరకాల పేస్టులు, ఖరీదైనటువంటి టూత్ బ్రష్లు, పేస్టులు వాడుతుంటారు. టూత్ పేస్ట్ వాడి పళ్ళను శుభ్రంగా తోముకున్నంత మాత్రాన నోటి దుర్వాసన పోదు. ఇది గమనించవలసిన విషయం. నోటి దుర్వాసనకి కారణం నోటి శుభ్రత లేకపోవడం కన్నా అజీర్ణ సమస్యలే ఎక్కువ కారణం. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన తద్వారా వెలువడినటువంటి వాయువులు నోటిలోకి చేరి నోరు దుర్వాసన కలుగుతుంది. దాంతోపాటు నోరు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని నోరు శుభ్రంగా ఉంచుకుంటున్నాం అనే పేరుతో రకరకాల పేస్టులు వాడి ఉన్న పళ్ళను కూడా ఓడగొట్టుకునే పరిస్థితి ఈ కాలంలో ఉంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఎవరికైనా నోటి దుర్వాసన ఉంది అంటే వాళ్ళకి ఆహారం సరిగా జీర్ణం కావటం లేదు అని అర్థం. ఆహారం జీర్ణం అయ్యే విధంగా తగిన విధంగా తీసుకొని మరి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నోటి దుర్వాసన ఉండదు. కాబట్టి నోటి దుర్వాసనకి నోరు శుభ్రం చేసుకోవటం, పళ్ళు శుభ్రం చేసుకోవటం ముఖ్యమే, కానీ కారణం అది కాదు. నోటి దుర్వాసనకి కారణం అజీర్ణము. ఇది గమనించి ఇలాంటి మరి కాల్కేరియా ఫాస్ లాంటి లవణాలని వాడుకోవటం ద్వారా ఆ సమస్య నుంచి మనం దూరం కావచ్చు. చాలా మందికి పంటి సమస్యలు ఉంటాయి. పళ్ళు ఊళ్ళదేరిపోయినట్టుగా ఉంటాయి. చల్లని నీళ్ళు తాగినా, వెచ్చని నీళ్ళు తాగినా పంటి నొప్పులు ఉంటాయి. రాత్రిపూట పంటి నొప్పులు ఉంటాయి కొంతమంది. వీటన్నిటికీ ఈ పంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ కాల్కేరియా ఫాస్. కాల్కేరియా ఫాస్ లవణ లోపం వలన ఈ విధంగా మరి ఈ పళ్ళు పుల్లబారిపోవడం, చిగుళ్ళు ఉబ్బటం, రాత్రి పగలు అని లేకుండా ఆహారం తిన్నప్పుడు పంటి నొప్పులు, అలాగే మనకి వేడి నీళ్ళు
వేడి పదార్థాలు తీసుకున్నా నొప్పి ఉంటుంది, చల్లని పదార్థాలు తీసుకున్నా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకి కాల్కేరియా పాస్ మంచి పరిష్కారం అవుతుంది. సమస్యలకు కాల్కేరియా పాస్ మంచి ఉపశమనం. గుటక వేయటం కష్టంగా ఉండటం, బొంగురు పోతనం అంటే మాట్లాడటం వల్ల గొంతు బొంగురు పోవటం, అలాంటి సమస్యల్లో కాల్కేరియా పాస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆకుపచ్చని విరోచనాలు, దుర్వాసనతో కూడినటువంటి వాయువు వెలువట్టుండటం, ఇలాంటి సందర్భాల్లో కాల్కేరియా పాస్ బాగా పనిచేస్తుంది. వాయువులు కింద నుంచి వెలువడుతూ వాసనతో కూడిన సందర్భాల్లో ఈ కాల్కేరియా పాస్ బాగా పనిచేస్తుంది. దుర్వాసనతో కూడిన విరోచనాలు, దుర్వాసనతో కూడినటువంటి అపాన వాయువులు వెలువడుతున్నప్పుడు ఈ లవణం బాగా పనిచేస్తుంది. అలాగే మొలల్లోనూ, ఆ మొలల నుంచి మనకి వలన కలిగే ఇబ్బందులకు ఈ కాల్కేరియా పాస్ మంచి పరిష్కారం. ఈ కాల్కేరియా పాస్ మొలలో వచ్చి దాని ద్వారా జ్వరం వచ్చినప్పుడు కాల్కేరియా పాస్ వాడటం ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ కాల్కేరియా పాస్ని మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవానికి సంబంధించిన సమస్యల్లోనైనా ఈ కాల్కేరియా పాస్ని మనం వాడుకోవచ్చు. చివరిగా నిద్ర విషయంలో ఈ కాల్కేరియా పాస్ ఏ విధంగా ఉపయోగిస్తుందో చెప్పుకుందాం. చాలా మందికి పగలల్లా నిద్రమత్తుగా ఉండటం, సాయంకాలం కూడా నిద్రమత్తుగా ఉండటం, రాత్రి వచ్చేసరికి మంచం మీదకి వెళ్ళేసరికి నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కాల్కేరియా పాస్ అద్భుతంగా పనిచేస్తుంది. నిద్రలో కళ్ళలు కంటం, ఆ కళ్ళలు కంటూ ఉలిక్కి పట్టడం అనేది, అలాగే భయంతో కూడుకున్నటువంటి కళ్ళు రావటం, అలాంటి సందర్భాల్లో ఈ కాల్కేరియా పాస్ అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులారా, మన ద్వాదశ శ్రేణిలో 6వ లవణం అయినటువంటి కాల్కేరియా పాస్ గురించి సమాచారం మీకు అందించాను. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని నలుగురికి తెలియజేస్తారని ఆశిస్తాను. ఈ ద్వాదశ లవణ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.